హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్ నేను మీ అంజలి ఎస్ సో బేసికల్ గా ఈ అమ్మాయిని ఫస్ట్ పరేషాన్ లో చూసినప్పుడు నేను ఏమనుకున్నానంటే చాలా పరేషాన్ అయ్యాను అనమాట. రే 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 రే, ఇంత అమాయకురాలుగా కూడా ఉంటారా అమ్మాయిలు అని అనుకున్నాను. ఆ తర్వాత ఎస్ పుష్ప 1 లో చూసినప్పుడు 2 పిలకలతో భలే ఉండేవారు. కానీ పుష్ప 2లో రప్ప 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 ఆయన నరకడం ఈవిడ చూడడం, ఆయన నరకడం ఈవిడ చూడడం బాబా మామూలుగా లేదనమాట. ఎస్ సో ఫైనలీ పావని గారు ఈజ్ విత్ మీ అనమాట. సో ఆవిడతో మాట్లాడి చాలా 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 విషయాలు తెలుసుకుందాం. మాట్లాడే కంటే ముందు ఫస్ట్ కంగ్రాచులేట్ చేద్దాం. హాయ్ పావని గారు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు. అండ్ అంటే ఇప్పటికీ మేము దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం. చూసిన మాకే ఇలా ఉంది అని అంటే అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ చూసిన మీరు అసలు ఈ 2 సీక్వెన్స్ లో విచ్ వన్ ఈజ్ మోర్ ఎఫెక్టబుల్ అంటే లైక్ హాంట్ చేస్తుందని మ్యూజిక్ ని అడుగుతాను ప్రతిసారి నేను. బట్ మీకు ఈ 2 సీన్స్ లో ఏ సీక్వెన్స్ ఆర్ ఏ షెడ్యూల్ ఎక్కువగా హాంట్ చేసింది? క్లైమాక్స్ ఫైట్ అండి. ఐ థింక్ ఆ క్లైమాక్స్ ఫైట్ షూట్ లో నేను అక్కడ అరిచిన అరుపుకి ఏడ్చిన ఏడుపు సెట్ అంతా ఏమంటారు ఈకో, ఏమంటారు రీసౌండ్ వస్తుంది, ప్రతిధ్వని ఇచ్చింది. అది అబ్బా నా తెలుగు ఎంత బాగుందో అసలు. ఓకే. అండ్ అంటే లైక్ అపార్ట్ ఫ్రమ్ పుష్ప గురించి కాకుండా టు బి వెరీ ఫ్రాంక్ పుష్ప గురించి అల్లు అర్జున్ గారి గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో, రష్మిక గారి గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో, ఆఫ్టర్ ద సెకండ్ హాఫ్ అండ్ ఫైనల్ ఫైట్ అయిన తర్వాత మీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ పిల్ల ఉండడం వల్ల, ఆ పిల్ల క్యారెక్టర్ వల్ల ఫ్యామిలీ ఒకటి దొరికింది అని చెప్పేసి. సో ఆ బేస్ అది పెరిగేటప్పటికి అంటే లైక్ కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగినట్టు ఉంటది కదా, ఆ వెయిటేజ్ అది ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు? ఖచ్చితంగా పెరిగిందండి. మనము ఒక పెద్ద సినిమాలో ఒక రోల్ చేస్తున్నాము అంటే ఓకే మనకు ఒక మంచి పేరు వస్తుంది అని అనుకుంటాం. కానీ చేయగా షూట్ చేయగా అర్థమైంది ఏంటంటే నాకు పేరు పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను చేయాల్సిన పని చాలా ఉంది. చాలా రెస్పాన్సిబుల్ గా పని చేయాలి సెట్ లో. అసలు ఎక్కడ ఏ మాత్రం కొంచెం అటు ఇటు అవ్వకుండా చేయాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా బాధ్యత తీసుకుని చేశానండి ఆ రోల్ నేను. వెన్ సుకుమార్ గారు వచ్చి మీకు చెప్పినప్పుడు అంటే లైక్ ఈ సీన్ చేయాలి, ఈ సీన్ చేయాలి, ఏ సీన్ చెప్పినప్పుడు మీకు అర్థమైంది దిస్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ మైన్ అని? జాతరలో అర్థమైంది నాకు. ఓకే. జాతర అప్పటి వరకు నాకు తెలీదు. ఓకే ఏవో సీక్వెన్సెస్ మీరు అనుకున్నట్టే ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఏదో ఉంటుంది, లేకపోతే అన్నిసార్లు కనిపించదు కదా అని చెప్పి అనుకున్నా. బట్ ఎలా ఈ ప్రాసెస్ ఏంటి జాతరలో అలా ఉంటుంది అని చెప్పి నాకు జాతరలో అర్థమైంది. జాతరలో కావేరి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది. అండ్ కావేరి అనే క్యారెక్టర్ నేమ్ కూడా జాతరలోనే పెట్టారు. అంతకు ముందు వరకు సెట్ లో అందరూ పావని పావని అని పావని క్యారెక్టర్ నేమ్ అనుకున్నారు. ఓకే. అందరూ వచ్చి నన్ను వాట్స్ యువర్ యాక్చువల్ నేమ్, రియల్ నేమ్ ఏంటి? పావని అన్న. పావని అంటే క్యారెక్టర్ నేమ్ కాదా అన్నారు. కాదు పావని క్యారెక్టర్ నేమ్ కాదు అని. సో సడన్ గా క్యారెక్టర్ ఒక పేరు అప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు. ఒక రోజు జాతరలో వచ్చి మీకు నామకరణం చేశారు తెలుసా సుక్కు సార్ అన్నారు. అవునా ఏం పేరు పెట్టారు అన్న. కావేరి అన్నారు. ఓ నైస్, బాగుంది, నాకు నచ్చింది పేరు అంటే. అసలు పేరు కూడా ఎంత ఆలోచించి పెట్టారు తెలుసా సుక్కు సారు. కావేరి నది తమిళనాడు అండ్ కర్ణాటకని కలుపుతుంది, అలా మీరు ఇద్దరు ఫ్యామిలీని కలుపుతారు, అందుకు మీకు పేరు పెట్టారు అని చెప్పేసి లైక్ ఓ దెన్ ఐ అండర్స్టూడ్ ఈ క్యారెక్టర్ కి ఏదో మంచి మీనింగే ఉంది సినిమాలో ఉండడానికి అని చెప్పి. అండ్ జాతర ఎపిసోడ్ గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆవిడ అంత పెద్ద లెక్చర్ ఇచ్చిన తర్వాత ఎలా మీకు పిలవాలనిపించి అన్నామని నువ్వు ఆగవమ్మా. నాకు ఏ సీన్ గుర్తొచ్చిందో చెప్పనా? అంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా బాద్షా సినిమాలోని బ్రహ్మానందం గారిని అంత తిన్నాడు మమ్మే అనయా అది. సో ఎక్స్పీరియన్స్ అవి అంటే లైక్ ఎన్ని టేక్స్ అయినాయి ఆర్ ఎల్స్ ఆ సీన్ ఎక్స్పీరియన్స్? అది 1-2 టేక్ లోనే అయిపోయింది. ఓకే. రష్మిక మ్యామ్ మోనోలాగ్ తర్వాత అది యాక్చువల్లీ లేదు, వాళ్ళు వెళ్ళిపోవాలి, ఫ్యామిలీ అటు వెళ్ళిపోతారు, మా ఫ్యామిలీ ఇక్కడ ఉంటారు. అక్కడ ఏదో మిస్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను కదా, ఏం చిన్న అలా అన్నో నా కోసం వచ్చారు, చేయకపోతే ఏమై ఉంటది తెలుసా అది ఇది అని చెప్పి. దెన్ ఫ్యామిలీ డ్రామా స్టార్ట్స్ అండ్ దెన్ అక్కడ నేను ఇంకేదో అనాలి అని చెప్పి సుక్కు సార్ అండ్ బన్నీ సార్ ఫీల్ అయ్యారు. ఓకే. దెన్ ఒకసారి ఆలోచించి ఆ ఇంప్రూవైజేషన్ అక్కడ సెట్ లో చెప్పారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు పినమా అని, అప్పుడు ఆమె ఫైర్ అవుతారు నీ మీద అని చెప్పి రిహార్సల్ చేద్దాం ఒకసారి చూద్దాం ఎలా ఉందో అని. పినమా అంటే ఊరుకోవమ్మా ఉన్నారు కదా తాడి చెట్లకి ఇద్దరు. సో అది చాలా నవ్వుకున్నారు సెట్ లో కూడా చేసి చూపించిన తర్వాత. అండ్ నాకు తెలిసి రష్మిక గారి మొనలో కూడా ఒక షాట్ అయిన తర్వాత అక్కడ రష్మిక గారు కూడా రియాక్ట్ అయితే బాగుంటుంది అని అనుకున్నారంట కదా సుకుమార్ గారు? అవును అన్ని సెట్లు చాలా ఇంప్రూవైజేషన్స్ అవుతాయండి.
జస్ట్ పేపర్ మీద ఉన్నదానికి స్టిక్ అవ్వకుండా సెట్ లో ఉన్న ఎనర్జీని చూస్తారు, యాక్టర్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారో చూస్తారు, అండ్ అక్కడ డ్రామా ఎంత బిల్డ్ అవుతుందో కూడా చూస్తారు. దాన్ని బట్టి చాలా ఇంప్రూవైజేషన్స్ అక్కడికక్కడే జరుగుతాయి. సో కావేరి పావని గారు ఎన్ని రోజులు షూట్ చేశారు? 85 to 90 days షూట్ చేశాను. 85 to 90 days. ఓ మై గాడ్. సో మూవీ రిలీజ్ కి ముందే వెన్ ఆ లుక్ రిలీజ్ అయిందో అల్లు అర్జున్ గారిది, మేమందరం షాక్ అయ్యాం. అంటే ఆయన ఫస్ట్ మూవీ దగ్గర నుంచి గంగోత్రిలో ఆయనని ఫీమేల్ గెటప్ లో చూసి చాలా ట్రోలింగ్స్ జరిగినాయి. అండ్ ఇప్పుడు ఆ ఫీమేల్ గెటప్ కి ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. సో సెట్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఆ ఫీమేల్ గెటప్ లో చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ సెట్ లో, బికాస్ లుక్ చాలా ముందే రిలీజ్ అయిపోయింది. అండ్ జాతరలో ఆ లుక్ అని నాకు తెలుసు. సో జాతర సెట్ లోకి వెళ్ళగానే ఫస్ట్ అసలు ఎక్కడ కనిపిస్తారు బన్నీజారా లుక్ లో, అసలు ఆ బ్లూ సారీ ఎక్కడుంది, నేను చూడాలని వెయిట్ చేసిన. సో చూడగానే వావ్ అనుకున్నా. అండ్ సార్ కూడా చాలా కంఫర్టబుల్ గా క్యారీ చేశారు సెట్ లో. లైక్ ట్రూ ఆర్టిస్ట్, ఈజ్ అ సూపర్ స్టార్ అండ్ ఆల్సో ట్రూ ఆర్టిస్ట్ బన్నీ సార్. అండ్ యాక్షన్ సీక్వెన్స్ లో చాలా వరకు మీరు ఉన్నారు, రన్నింగ్ ఫైటింగ్ చేసి. జనరల్ గా నేను ఇది అబ్బాయిలకు ఎక్కువగా అడుగుతుంటా, ఫర్ ద ఫస్ట్ టైం అమ్మాయిని అడుగుతున్నా, ఏమైనా దెబ్బలు తగిలినాయా మీకు? ఓ దెబ్బలు బాగానే తగిలినాయి. ఈవిడికి తగిలాయి సార్, దెబ్బలు బాగా తగిలాయి ఈవిడికి. ఓకే, సో ఈ సీక్వెన్స్ లో కిడ్నాప్ సీక్వెన్స్ ఇలా ఎత్తి కార్ లో పడేసేది ఉంది, చాలా సార్లు చేసాం అది. సినిమాలో మీరు ప్రతి షాట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అనుకుంటారు, కానీ దాని వెనకున్న కష్టం చాలా చాలా కష్టం, చాలా టేక్స్ చేసాం మేము. ఓకే. సో ఈవెన్ తారక్ గారు, థ్యాంక్స్ టు తారక్ గారు, చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేశారు. యాక్చువల్లీ మెట్ల మీద నుంచి నన్ను తీసుకొచ్చి కార్ లో ఇలా బస్తాని పడేస్తారు కదా, అలా పడేయాలన్నమాట. అక్కడ బెడ్ ఏం లేదు, కార్ లో బెడ్ పెట్టడానికి అవ్వదు కదా, కనిపిస్తుంది. సో కార్ లో పడేసేది అది, దట్ వాస్ వెరీ టఫ్. ఒక 10 సార్లు అయినా చేసి ఉంటాం అది నేను. బా. సో ఇంతమంది రాక్షసులు ఉండేవారు కదా మీ చుట్టూ, రియల్ గా ఎవరిని చూసి భయం వేసింది? అంటే ఆ సిచ్యువేషన్ లో కావేరిగా కావచ్చు, పావనిగా ఒక అబ్బాయి ఇలా ఉంటే డెఫినెట్లీ భయపడతారు అని ఎవరిని చూసినప్పుడు అనిపించింది? భయమా? పాపం అందరూ మంచోళ్ళు, స్వీట్ పీపుల్, దే ఆర్ ఆల్. కాకపోతే తారక్ గారు ఫస్ట్ టైం నేను ఓకే ఆ క్యారెక్టర్ ఎవరో కిడ్నాప్ చేసే క్యారెక్టర్ ఒకళ్ళు ఉంటారని తెలుసు, ఎవరని తెలియదు నాకు. సెట్ లో ఫస్ట్ టైం ఆయన శారీ గెటప్ లో ఆయన చూసినప్పుడు నిజంగానే కోపం వచ్చింది నాకు, ఒక హేట్రేడ్ వచ్చింది నాకు. తర్వాత మాట్లాడినాక చాలా స్వీట్ పర్సన్ అని అర్థమైంది. కానీ బట్ సుకు సార్ క్యారెక్టర్ చూస్ చేసుకున్నారు అంటే ఏదో అర్థం ఉంది అనే అర్థం. ఆ క్యారెక్టర్ నిజంగానే భయంగా ఉన్న క్యారెక్టర్ అనిపించింది. సో బిఫోర్ పుష్ప, ఆఫ్టర్ పుష్ప, పావని గారి కెరియర్ లో వచ్చిన కెరియర్ ఆర్ పర్సనల్ లైఫ్ లో వచ్చిన డిఫరెన్స్ ఏంటి? పర్సనల్ లైఫ్ లో నా వర్క్ కి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ వాల్యుయేషన్ వచ్చింది. ప్రొఫెషనల్ లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చాలా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు. నేను కెరియర్ మార్చుకుని సినిమా ఫీల్డ్ లోకి వచ్చి ఒక మంచి వర్క్ చేస్తూ మంచి ప్రొఫైల్ బిల్డ్ చేస్తున్నాను, మంచి మంచి సినిమాలు చేస్తున్నాను, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఐ థింక్ టు స్టార్ట్ విత్ దిస్ ఇస్ ద బిగ్ చేంజ్. ఓకే, డన్. అండ్ అంటే అవుట్ ఆఫ్ 100 ఒక 10 మెంబర్స్ అంటే లైక్ ఒపీనియన్ ఇది క్లైమాక్స్ లో లైక్ మీ చీర లాగడం కావచ్చు, జాకెట్ లాగడం, ఇట్లాంటివి. సో కొన్ని సీన్స్ ఎట్లా ఉంటాయి అంటే కొంచెం అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారైనా సినిమా ఇష్టం ఉన్న వాళ్ళు ఓకే, కానీ కొంచెం ఇబ్బందిగా ఎక్కడైనా చూపించరేమో, అది కాకుండా ఇంకొంచెం అయి ఉంటే లైక్ సేఫ్ సైడ్ చూపించుంటే బాగుండేదేమో అని అవుట్ ఆఫ్ 100 10 మెంబర్స్ థాట్ ఇది. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ దట్? ఇట్ వాజ్ మై డైరెక్టర్స్ విజన్. అక్కడ ఫైట్ కి ఇంటెన్సిటీ కావాలి, అండ్ ఊరికే ఏదో అమ్మాయిని ఏడిపిస్తున్నట్టు ఉండదు. అది ఒక రీజన్ ఉంది, అవమానం అనే ఒక రీజన్ ఉంది. వాళ్ళకి జాతరలో జరిగిన అవమానం కూడా అలాంటిదే. అవును. సో అండ్ ఇట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ ఎట్ దిస్ టైమ్. ఎప్పటి నుంచో 2002 జరుగుతున్న ఈ సెటప్ ఇది. ఆ సెటప్ కి జాతర అనే ఒక సెటప్ లో ఫ్యామిలీ డ్రామాని బిల్డ్ చేసుకునేడానికి సార్ కి ఆ విజన్ ఉంది, ఆ సీన్. సో ఐ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద డైరెక్టర్స్ విజన్. ఓకే. అండ్ చాలా కేర్ఫుల్ గా కూడా కో ఆర్టిస్ట్ కానీ సెట్ లో తీసుకున్న జాగ్రత్తలు కానీ చాలా జాగ్రత్త. మా మమ్మీ డాడీ కూడా ఒకసారి వచ్చి ఆ షూటింగ్ చూసారు. ఫస్ట్ చూడగానే నేను చెప్పా, ఇదంతా యాక్టింగ్, మీరేం కంగారు పడద్దు అని చెప్పి. సో వాళ్ళు చూసారు. ఫస్ట్ 1-2 సార్లు ఓమో ఇంత కష్టపడాలా, ఇంత చేయాలా సినిమా కోసం అని అనుకున్నారు. తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే సినిమా చూసాక వాళ్ళేం ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. మా అమ్మాయి సినిమా కోసం మంచి సీన్, మంచి క్యారెక్టర్ పడింది మా అమ్మాయికి. ఫ్యామిలీ ఇమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, మంచిగా ఫ్యామిలీని
దగ్గరకు తీసుకొచ్చే క్యారెక్టర్ అని చెప్పి హ్యాపీగా ఉన్నారు తప్ప ఆ విషయంలో ఏమి ఆలోచించారు. బికాస్ వాళ్ళ దగ్గర ఉండి చూసారు సెట్ లో ఎంత ప్రొఫెషనల్ గా షూట్ చేస్తారు ఇలాంటి సీన్స్ అని. ఓకే. అండ్ చాలా వరకు మాట్లాడుకునేది జాతర ఎపిసోడ్ గురించి చాలా మంది మాట్లాడుకుంటారు. బట్ నేను అడిగేది ఏంటి అని అంటే, అల్లు అర్జున్ గారిని జనరల్ గా చూస్తే చాలు, టచ్ చేస్తే చాలు అని చాలా మంది అమ్మాయిలు ఉంటారు. బట్ మా కావేరి అసలు మా చిన్నాయన ఇస్తాడు, నువ్వు ఇస్తావా ఇవ్వా చెప్పు తగ్గేదేలే అన్న టైప్ క్యారెక్టరేషన్ మీది. సో అంటే లైక్ ఏ సీన్ చేస్తున్నప్పుడు యు ఫీల్ లైక్ హిమ్ యాజ్ నిజంగా ఇలాంటి బ్రదర్, ఇలాంటి చిన్నాయన ఉండాలి అని చెప్పేసి. అఫ్ కోర్స్ డెఫినెట్లీ క్లైమాక్స్ ఉంటుంది, బట్ విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ వన్ క్లైమాక్స్ కాకుండా? ద హోల్ క్యారెక్టరైజేషన్ బిట్వీన్ కావేరి అండ్ హర్ చిన్నాయన అది బ్యూటిఫుల్లీ డిజైన్ అండి. అది మనకి దగ్గర పక్క నుండి ఎప్పుడు కనిపించరు, వాళ్ళు ఏం మాట్లాడుకోరు, బట్ వాళ్ళ మధ్య ఒక ఎఫెక్షన్ నడుస్తూ ఉంటుంది దూరంగానే. నేను దీన్ని ఎలా ట్రీట్ చేశాను అంటే, మన లైఫ్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక హీరో లాగా మనం చూసే ఒక ఫిగర్ ఉంటారు. అది మన అమ్మ నాన్నలు అయి ఉండొచ్చు, బ్రదర్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు. అలా కావేరి లైఫ్ లో తను వాళ్ళ చిన్నాయన్ని హీరో లాగా చూస్తారు, ఫ్యామిలీ లాగా అనుకుంటారు. నేను అసలు మా చిన్నాయన అంటే తోపు, ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి. సో అంతే ఎఫెక్షన్ తనకి కూడా రావాలి ఆ ఫ్యామిలీ నుంచి అని చెప్పి తను కూడా ఫీల్ అవుతుంది. సో నేను నా క్యారెక్టర్ నేను అలా చూసాను. ఓకే. అండ్ అదే విధంగా వాళ్ళకి డిస్టెన్స్ ఉంటుంది కానీ వాళ్ళిద్దరి మధ్య ఎఫెక్షన్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ అట్ ద వెడ్డింగ్ ఇద్దరు ఫ్యామిలీస్ కలిసినప్పుడు అక్కడ ఇద్దరు క్యారెక్టర్స్ దగ్గరకు వస్తారు. అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ సీన్. అది అలా డ్రైవ్ అయింది కాబట్టి అక్కడ దానికి ఇంపాక్ట్ పెరిగింది, దానికి వాల్యూ పెరిగింది. ఫైనల్లీ ఇంటి పేరు దొరికింది మా పుష్పకి. కాదు, ఇప్పుడు పెళ్లికి వచ్చారు సరే, అదే మరి ఎవరెవరి ఫోటోలకి దండలు పడ్డాయి? అంటే మీరు ఉన్నారా? మీరు మీ ఆయన గారు మూడో పార్ట్ లో ఉన్నారా? ర్యాంపేజ్, రప ర్యాంపేజ్. దోశ, అప్పడం, వడ. ఈవిడ రీల్స్ లో చెప్పినట్టు చెప్తున్నారు ఇక్కడ. అసలు ఎలా చెప్తారు? జస్ట్ కొంచెం హింట్, ఇట్లా కొంచెం. పుష్ప 3 ద ర్యాంపేజ్ చూడాలి, వెయిట్ చేయాలి మీరు. ఓకే డన్. ఇప్పుడు మనం చెప్పాలి, ఆవిడ చెప్పాలి. తగ్గేదేలే. కావేరి అనుకుంటే ఫైర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్. నైస్. సో ఏంటి చేతికి ఆ కడియం? ఇది యాక్చువల్లీ నా క్యారెక్టర్ ది యాక్సెసరీ. కావేరి, ఇది కావేరిది. నాకు చాలా నచ్చి గుర్తుగా తెచ్చుకున్నా ఇది. ఓకే. నాకు తెలిసి ఇంకా లైఫ్ లాంగ్ ఒక మంచి మెమరీగా పెట్టుకుంటుంది. చాలా స్పెషల్ జర్నీ నాకు. సో గుర్తుగా తెచ్చుకున్నా. ఓకే. సో ఇస్ దర్ ఎనీ ఎమోషనల్ కనెక్షన్ పుష్ప 2 కి, పుష్ప 1 కి అండ్ మా పావని గారికి? నాకు కావేరి అని వస్తున్నది. ఓకే. సో పావని గారికి ఎమోషనల్ కనెక్షన్. దిస్ జర్నీ ఇస్ వెరీ స్పెషల్ ఇన్ మై లైఫ్ రైట్ నౌ. పుష్ప 2 ఆపర్చునిటీ నాకు ఇప్పటి వరకు నా లైఫ్ లో ఉన్న పెద్ద ఆపర్చునిటీ. ఇది వచ్చిన పెద్ద ఆపర్చునిటీ. నేను నా డ్రీమ్ కెరియర్ అనుకుని ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత నన్ను నమ్మి ఇంత పెద్ద ఆపర్చునిటీ, కథలో ఎంత పెద్ద వెయిటేజ్ ఉన్న ఆపర్చునిటీ నన్ను నమ్మి ఇచ్చారు. సో డెఫినెట్ గా స్పెషల్ ప్లేస్ ఉంటుంది నాకు ఎప్పటికైనా పుష్ప 2. ఓకే. అండ్ సుకుమార్ గారు జనరల్ గా ఆర్టిస్ట్ అందరినీ ఇట్లా పిండి పిప్పి చేస్తారన్న సంగతి తెలుసు. సో ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ ఎలా అనిపించింది? అంటే లైక్ ఏ సీన్ చెప్తున్నప్పుడు ఇంకెన్నిసార్లు చేయాలి, నా 100% ఇచ్చాను బట్ స్టిల్ ఇంకా చేయమంటున్నారు? ఒక్కొక్క సందర్భంలో అంత ఈజీ అనుకున్నాను నాతో వర్క్ చేయడం. సుకుమార్ గారితో అంత ఈజీ కాదు. ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలంటే, నిజంగా పెళ్లి జరిగినట్టే సెటప్ అదంతా ఉండింది. సో ఫైనల్ క్లైమాక్స్ ఏదైతే షార్ట్ ఉందో అందరూ నవ్వుకుంటూ ఉంటాము. అక్కడ సుకు సార్ ఎక్కడో దూరంగా ఉన్నారు, మానిటర్ దగ్గర షార్ట్ చేసాము, అయిపోయింది, కట్ చెప్పారు, సూపర్ అన్నారు. అప్పటికే అలసిపోయాం. నిజంగా పెళ్లిలో ఎలా అలసిపోతారు, నించొని నవ్వి అలా మేము అందరూ అలసిపోయి ఏమో ఏ అన్నా లైక్ 1 more అన్నారు. అయిపోయి బన్నీ సార్ నవ్వేసారు. అయిపోయి బన్నీ సార్కి తెలుసు సూపర్ అదిరిపోయింది అన్న కూడా ఏదో ఒక 1 more టేక్ ఉంటది అని చెప్పి. నేనేమో చాలా ఎగ్జైట్ అయ్యే అయిపోయింది. బికాస్ అది కూడా లాస్ట్ డే ఆఫ్ షూట్ అనుకున్నాం మేము. సో అయిపోయింది షూట్ అనుకున్న టైం 1 more అన్నారు. ఓకే. మళ్ళీ ఇంకేదో చిన్న కరెక్షన్ చెప్తారు, ఇంకేదో రిఫైన్మెంట్ చెప్తారు. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఈజీ. బా ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఫ్రమ్ అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు అండ్ రష్మిక గారు? అల్లు అర్జున్ సార్తో అయితే నేను ఒక రోజు సైలెంట్ గా ఉన్నప్పుడు సార్ పిలిచి, అమ్మా నువ్వు అసలు ఏం టెన్షన్ తీసుకోకు, నీ క్యారెక్టర్ అదిరిపోద్ది అంతే. బన్నీ సార్ చెప్పారు అదిరిపోద్దని. ఇప్పుడు అలానే అదిరిపోతుంది బయట. సినిమా రిలీజ్ తర్వాత ఐ థింక్ he saw the future
తర్వాత రష్మిక గారు, రష్మిక మ్యామ్ నుంచి పర్టికులర్ గా కాంప్లిమెంట్ టైప్స్ లో ఐ థింక్ షీ లవ్స్ మై హెయిర్. జాతర సీక్వెన్స్ లో దగ్గరగా పట్టుకునే చాలాసేపు నుంచి ఫైట్ చూస్తూ ఉంటాం కదా, అసలు మేమే ఫుల్ అక్కడ 2,500 మెంబర్స్ ఉంటారు జనాలు, ఊపిరి ఆడదు, చాలా ఉక్కబడుతూ ఉంటది. అండ్ దట్టు నేను ఇలా చీర వేసుకుని ఇలా పట్టుకుని ఉంటా, అసలు ఎలా ఉంటున్నావు నువ్వు ఈ హెయిర్ తో, ఈ గెటప్ తో, చాలా ఇబ్బందిగా ఉంది కదా అంటే అవును మ్యామ్ కొంచెం అంది, అది ఇది అని చెప్పా. ఓకే, సో ఐ థింక్ షీ కాంప్లిమెంటెడ్ ఆన్ మై హెయిర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే. అండ్ సుకుమార్ గారు ఏదో ఒక్క సీన్ చేసినప్పుడు అని ఉంటారు కదా, లైక్ పొగడ్డము, ఓకే సూపర్ బెస్ట్ అట్లా. క్లైమాక్స్ ఫైట్ టేక్ ఆఫ్ కష్టమైన సీన్ కదా, అది చాలా ఏడ్చాను నేను ఆ సీక్వెన్స్ టైం, బికాస్ అది ఇట్ షుడ్ ఫీల్ లైక్ రియల్. ట్రూ. సో ఇన్ హెడ్ ఆల్సో చాలా టఫ్ జోన్. అది చేసి నేను ఏడుస్తూ అలానే మానిటర్ చూస్తున్నా, కెమెరా చిన్న మానిటర్ చూస్తుంటే సుక్కు సార్ పెద్ద మానిటర్ దగ్గర నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి తల మీద ముద్దు పెట్టి ఓకే నా యూ ఓకే సారీ రా అని చేత కొంచెం కష్టపెట్టిస్తున్నాను సారీ రా అని చెప్పారు. సో గుడ్. అరే 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 అంటే బేసికల్ గా సుకుమార్ గారి లవ్ స్టోరీస్ కి అందరూ చాలా ఫ్యాన్స్. రాజమౌళి గారు అన్నట్టు ఒక్కసారి మాస్ తీసాడంటే మామూలుగా తీయడం అన్నట్లు, అట్లా మామూలుగా ఎక్కడో దగ్గర ఆయన అయ్యో ఆడపిల్లని ఖచ్చితంగా ఈవెన్ అక్కడ మానిటర్ దగ్గరకు వెళ్ళినప్పుడు నేను సార్ ఓకేనా అంటే రే నాకే అసలు చీర అయ్యండి రా అనిపిస్తుంది, నేను ఫీల్ అవుతున్నాను, అది అంత హెవీ ఇమోషన్ ఉందమ్మా ఇందులో అసలు. సో ఏ సీన్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేసింది సినిమాలో? ఏ సీన్ మిమ్మల్ని బాగా సర్ప్రైజ్ చేసింది? నా సీన్ అయినా పర్లేదా? జాతర ఈవెన్ యాజ్ అ క్యారెక్టర్ ఆల్సో కావేరికి సర్ప్రైజ్ అది. ఏదో జాతరలో ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారు, అక్కడ ఎవరో ఏడిపిస్తున్నారు, నా ఫ్రెండ్స్ ఏడిపించేది ఏంటని నేను వెళ్ళి గట్టిగా మాట్లాడిస్తుంటే వాళ్ళు తిరిగి నన్ను ఏడిపిస్తారు. అక్కడ టేక్ ఆఫ్ ఫైట్ ఉంటది కదా, వాళ్ళు చీరలా విసిరినప్పుడు సార్ ఇలా వస్తారు, దట్ ఈస్ బ్యూటిఫుల్ షాట్. ఐ లవ్ దట్ షాట్. కెన్ ఐ టెల్ మై ఫేవరెట్ వన్? ఫైనల్ గా కేశవ వచ్చి వెళ్ళిపో పారిపో అంటే నా జోలికి వచ్చినా ఒప్పుకుంటానేమో గానీ మా ఇంటి ఆడపిల్ల జోలికి వస్తే అసలు రాక మూమెంట్ అసలు మామూలు కాదు. అండ్ థియేటర్ లో వెన్ యూ సా సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్, అండ్ సింగిల్ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. సో మీరు మీ ఫ్రెండ్స్ తో సింగిల్ థియేటర్ లో చూసారా? లేకపోతే సింగిల్ స్క్రీన్ లో చూసాం, మల్లికార్జున లో చూసాను. ఇప్పుడు మనం షూట్ చేసిన ఎపిసోడ్స్ మనం తెలుసు కానీ బిఫోర్ ఆఫ్టర్ ఏం తెలియదు కదా. నేను చాలా క్యూరియస్ గా సినిమా చూద్దాం ఇలా చూస్తున్నాను నేను, ప్రతి ఒక్క ఫ్రేమ్ లో ఏ ఒక్క డీటెయిల్ వదలకుండా చూడాలని. వాళ్ళేమో హే ప్లీజ్ నాకు సినిమా చూడండి. Okay, so apart from your sequence, your scenes, which one is your favorite? Apart from your scenes and your sequences of Lacy, I loved the entrance. So Bunny sir entry scene, Japanese fight. I loved interval bang. ఇది కాకుండా I liked అనసూయ గారు సీన్, అది కూడా ఒక మంచి హై సీన్. ఓకే. అండ్ ఇప్పుడు ఫఫాస్ డాన్స్, అదే ఆ సాంగ్ డాన్స్ దమ్ముంటే పట్టుకోర శిఖవత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ పుష్ప, సో ఇండస్ట్రీలో మీరు పర్టికులర్ తెలంగాణ అమ్మాయే కదా? నేను మాది వైజాగ్ తెలుగు అమ్మాయి. ఓకే. సో మన ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. బట్ నేను చాలా మంది డైరెక్టర్స్ దగ్గర విన్నది ఏంటి అని అంటే, బయట ఊరు అమ్మాయిలు కోఆపరేట్ చేసినంత తెలుగు అమ్మాయిలు చెయ్యట్లేదు, అందుకే ఇండస్ట్రీకి రావట్లేదు. 10 మందిలో ఎవరో ఒక్కలో ఇద్దరు ఒప్పుకుంటారు, లేదంటే మేము ఇది చేయం మేము అది చేయమంటారు, అందుకే ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు రావట్లేదని కొంతమంది డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఎవరు, నేను ఎప్పుడు వినలేదు పర్టికులర్గా. ఏ డైరెక్టర్ అన్నారో నాకు తెలియదు, బహుశా ఏ డైరెక్టర్ అన్నారో ఏ టీం వాళ్ళు అన్నారో నాకు తెలియదు, ఐడియా లేదు. బట్ వాళ్ళు అలా అనుకుంటూ ఉండుంటే గనక వాళ్ళు కరెక్ట్ ఆర్టిస్ట్ ని చూడలేదు అని అర్థం. సో తెలుగులో కూడా మంచి ఆర్టిస్ట్స్ ఉన్నారు, తెలుగు అమ్మాయిలు మంచి సినిమాలు చేస్తున్నారు, డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు, అండ్ అంతే పట్టుదలగా ఉన్నారు. అండ్ మనం తెలుగు కల్చర్ లో మనం పెరిగి తెలుగు సినిమా కల్చర్ మనం చూసి హీరోయిన్స్ ని మనం ఆ హైప్ ఫీల్ అయ్యి
మనం సినిమాల్లోకి వద్దాం అనుకుంటే మనం ఇంకెంత స్ట్రాంగ్ గా ఉంటాము. వేరే లెవెల్ మనం అర్థం చేసుకున్నంత తెలుగు కల్చర్ని, తెలుగు సినిమాలు బయట వాళ్ళు అర్థం చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. సో అలాంటప్పుడు తెలుగు వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ అంతే ఈక్వల్ గా రావాలని వాళ్ళు కన్సిడర్ చేయాలని ఆశ ఉంది అందరికి. అండ్ ఇప్పుడు చాలా మారుతుంది అది. అందరూ తెలుగు హీరోయిన్ కావాలంటున్నారు. అదే చెప్తున్నా, అదే అవ్వాలి. ఎస్. అండ్ మీరు ఈ పుష్ప షూటింగ్ వల్ల మిస్ చేసుకునే సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, ఒక 2-3 మంచి ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నాను. ఎందుకంటే అసలు యాక్టర్స్ కి మంచి కథలు మంచి ప్రొడక్షన్ హౌస్ నుంచి రావడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటప్పుడు 1-2 ఆపర్చునిటీస్ సినిమాలు లీడ్ గా కూడా మిస్ అయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. మెన్షన్ ద నేమ్స్? నో, ఐ కాంట్ మెన్షన్. సో ఐఎమ్ హ్యాపీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి, బట్ నేను మిస్ అయ్యాను, నాకు ఆ బాధ ఉంది. బట్ ఓకే, ప్రతి బియ్యపు గింజ పైన రాసి ఉంటుంది కదా తినే వాళ్ళ పేరు, ప్రతి సినిమా మీద ఉంటుంది రాసి. ఎస్, పావని గారి పేరు. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ చేయాలన్న కోరిక? చాలా వైడ్ రేంజ్ ఆఫ్ స్టోరీస్ వస్తున్నాయి ఇప్పుడు, ఎక్స్ప్లోర్ బాగా అవుతున్నాయి స్టోరీస్. ఏదో ఒక సింగిల్ లైన్ అలా కాకుండా మంచి మంచి స్టోరీస్ వస్తున్నాయి, మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. మై ఓన్లీ గోల్ ఈస్ టు వర్క్ విత్ ద బెస్ట్ డైరెక్టర్స్ అండ్ బెస్ట్ టెక్నీషియన్స్ అండ్ బెస్ట్ ఫిల్మ్ మేకర్స్. ఓకే, మంచి కథల్లో స్పెసిఫిక్గా ఇది అది అని ఏం లేదు. బట్ మా నాన్నగారు ఎప్పుడూ పౌరాణిక డ్రామాల గురించి చాలా మెన్షన్ చేస్తారు. వాళ్ళు స్టేజ్ డ్రామాస్ చేసేవాళ్ళు కొంచెం యంగ్ ఏజ్ లో అలా. సో వాళ్ళ కోసం నాకు ఎప్పుడైనా ఏదైనా పౌరాణికం, అప్పట్లో వచ్చే పౌరాణిక సినిమాలు, సో మా నాన్నగారికి ట్రిబ్యూట్ గా ఏదైనా పౌరాణిక సినిమాలో ఒక రోల్ వస్తే బాగుంటుంది, నేను కూడా తెలుగు బాగానే మాట్లాడతాను కదా అని చెప్పి. అయ్యో, మీ తెలుగు ఎంత బాగుంది అసలు, మామూలు కదా. ఆ చిన్న ఆశ ఒకటి ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా వేరియస్ రోల్స్ చేయాలి, వేరియస్ మంచి మంచి కథల్లో పని చేయాలని చెప్పి ఉంది. ఓకే, అండ్ ఏదైనా బాండింగ్ అంటే లైక్ పుష్ప సెట్ నుంచి దిస్ ఇస్ ద ఫ్రెండ్ అంటే లైక్ లైఫ్ లాంగ్ క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఒక ఫ్రెండ్ ఉన్నారు అని అంటే ఎవరు? డైరెక్షన్ కావచ్చు, ఫ్రెండా? చాలా మంది టీమ్ అంతా మంచి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. దర్ వెరీ సపోర్టివ్, ద హోల్ డైరెక్షన్ టీమ్. పేర్లు చెప్తే ఇప్పుడు వరుసగా ఒక లిస్ట్ ఉంటుంది. సో బట్ దట్ బాండ్ ఐ క్రియేటెడ్ విత్ సుక్కు సార్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ ద లవ్ హీ షేర్డ్ టు మీ ఆన్ సెట్, అది నేను ఎప్పుడు చాలా స్పెషల్ గా తీసుకెళ్తాను. ఓకే, బయోపిక్స్ మీద ఒపీనియన్ ఏంటి? బయోపిక్స్ మంచివే కదా, చేస్తే మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటే బయోపిక్స్ చాలా. కొన్నిసార్లు ఆ మనిషి మనకి తెలియకపోయినా, వాళ్ళ స్టోరీ మనకు తెలియకపోయినా, బయోపిక్స్ సినిమా ద్వారా మనకు తెలిసి ఆ తర్వాత మనిషి గురించి తెలుసుకుంటారు. సో అలా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉన్నాయి. ఓకే, సో మీకు అవకాశం వస్తే పర్టికులర్ ఒకళ్ళ బయోపిక్ లో నన్ను నేను చూడాలనుకుంటున్నాను, వాళ్ళ కథ నా ద్వారా జనాలకి తెలిస్తే బాగుంటుంది అనుకుంటే ఏది? చాలా టఫ్ క్వశ్చన్ ఇది. అలా ఇప్పటి వరకు నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ మీరు చెప్తే, మీరు అడుగుతుంటే నా బ్రెయిన్ కి ఇప్పుడు మేతలాగా పడింది, అది ఆలోచించాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడిగినప్పుడు ఆన్సర్ చేస్తాం, మీకు ఆలోచించుకుంటాను. ఓకే, అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ బోల్డ్ క్యారెక్టర్స్? అంటే బోల్డ్ అంటే ఆల్ టైప్ ఆఫ్ బోల్డ్ నేను అడుగుతుంది. ఇట్ కెన్ బి అ స్కిన్ షో కావచ్చు, ఆర్ ఎల్స్ క్యారెక్టర్ వైజ్ బోల్డ్, అంటే మాట్లాడే విధానాన్ని బట్టి కూడా బోల్డ్ అయి ఉండొచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తే పావని గారు చేస్తారా? ఇది ఏదైనా కథ బేస్డ్ ఉంటుంది, స్టోరీ బేస్డ్. స్టోరీ ఇస్ ద హీరో. ఓకే, అందులో బోల్డ్ ఏంటి అన్బోల్డ్ ఏంటి అనేది ఇప్పుడు ఒక్కొక్కసారి బోల్డ్ కాకపోయినా క్యారెక్టర్, సినిమాలో క్యారెక్టర్ తీసుకునే చాయిసెస్ బోల్డ్ అయి ఉండొచ్చు కదా. పుష్పరాజ్ సినిమాలో పుష్ప సినిమాలో పుష్పరాజ్ తీసుకునే క్యారెక్టర్స్ అన్ని బోల్డ్. బయట ఎవరు చేస్తారు అలా? అది ఒక క్యారెక్టరైజేషన్, అదొక సినిమా, అదంతే. సో అలా కథకు సంబంధించి నాకు ఒక కథ నచ్చితే, ఒక క్యారెక్టర్ నచ్చితే ఖచ్చితంగా దానికి ఎలా కావాలో అలా చేయడానికి నేను రెడీ. సో పావని గారు కంప్లీట్లీ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ కదా? అండర్లైన్ దట్. సూపర్. అండ్ yes, అంటే సాంగ్, స్పెషల్ సాంగ్స్ కి స్పెషల్ జాన్రా ఉంటుంది. అంటే ఊ అంటావా కావచ్చు, దెబ్బలు పడతాయి సాంగ్స్, దీస్ కైండ్ ఆఫ్ జాన్రాస్ వేరు. ఒకప్పుడు చిరంజీవి గారి మూవీలో కూడా స్పెషల్ సాంగ్స్ ఉండేవి, ఆట కావాలా పాట కావాలా ఇట్లాంటివి. సో ఏంటి పావని గారి డాన్స్ పర్ఫార్మెన్స్ సంగతి ఏంటి? బాగా వచ్చా? యువర్ క్లాసికల్ డాన్సరా? వాట్? ట్రైనింగ్ అదేమీ లేదండి, మామూలుగా అందరూ సరదాగా ఎలా డాన్స్ చేస్తారు, నేను కూడా అలానే చేస్తాను. బట్ ఆ డాన్స్ అన్న ఒక ఆస్పెక్ట్ నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు సినిమాలో. ఎప్పుడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా దానికి కావాల్సిన ప్రాక్టీస్ చేసి చేయాలని ఉంది.
ఒకవేళ ఏదైనా సాంగ్ లో బాగా మీకు మేము నేర్పించి స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ కావాలి అని అంటే వాట్ యు వాంట్ టు సే? అప్పుడు చూద్దాం. అంటే నేను అందుకే అడిగాను, నాట్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్. అప్పట్లో ఆట కావాలా పాట కావాలా అవి భలే సౌందర్య గారు చేశారు కదా అది. అది సిమ్రన్ గారు చేశారు. సిమ్రన్ గారు చేశారు. సౌందర్య గారు సిమ్రన్ గారు కూడా ఉంటారు అందులో. సౌందర్య గారు హీరోయిన్, సిమ్రన్ గారు ఆ సాంగ్ ప్లే చేస్తారు. సో అందుకే దోస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ అనేది చూడడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా ఫన్ ఉంటది కదా సాంగ్స్ లో, వినటానికి తర్వాత కూడా చాలా తొందరగా వెళ్తుంది ప్రేక్షకులు, కనెక్ట్ అవుతారు. మంచిది. కానీ దానికి ఒక డిఫరెంట్ టాలెంట్ కావాలండి అసలు డాన్స్ కి. ప్రాక్టీస్ చేసి చేయగలిగితే. అదే చెప్తున్నాను మిమ్మల్ని ఇట్లా రుద్ది సుకుమార్ గారు పిండినట్టు. ఓకే, సో ఇది చాలా టఫ్ క్వశ్చన్ మీకు. పుష్ప 1, పుష్ప 2, సో చాలా సాంగ్స్ ఉన్నాయి కాబట్టి విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ వన్? యూ హ్యావ్ టు పిక్ వన్. హ్యావ్ టు పిక్ వన్. యప్. దక్కో దక్కో మేక. ఓకే, డన్. పులొచ్చి కొరుకుద్ది పీక. ఓకే, సో నేను మెల్లిగా పాటలన్నీ వింటూ ఉంటే మీనింగ్స్ తెలుస్తున్నాయి పాటలవి. అండ్ జాతర ఎపిసోడ్ లో అమ్మవారి సాంగ్ తో ఆయన పర్ఫార్మెన్స్ చేస్తారు. థియేటర్ లో నేను చూసినప్పుడు అయితే ఇట్లా కళ్ళమట నీళ్ళు గారిపోయినాయి. అంటే ఆయన అంతలా మమ్మల్ని అట్రాక్ట్ చేశారు. సో మీరు అక్కడ ఉండేవారు కదా? లేదండి, లేదు. అది సాంగ్స్ సెపరేట్ గా షూట్ చేశారు, సీన్స్ సెపరేట్ గా షూట్ చేశారు. ఓకే, నేను చూడలేదు ఎందుకంటే డేట్స్ అనవసరం కదా. నేను సాంగ్ లో కనిపించినప్పుడు నేను ఉండను అక్కడ. ఓకే, బట్ థియేటర్ లో చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో నేను దానికి 10 times ఫీల్ అయ్యా. నేను నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది వెళ్ళేసి ఆ పర్టికులర్ సాంగ్. ఎస్, అండ్ ఫస్ట్ హాఫ్ కన్నా టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఎక్కేసింది అందరికి కదా గట్టిగా. మీ అమ్మగారితో కూడా మాట్లాడాను నేను, బిందు గారు. ఆవిడ నిమిషానికి షాక్, మా అమ్మగారితో ఈవిడ ఎప్పుడు మాట్లాడిందని చెప్పి. ఓకే, సో ఎస్, బిందు గారితో మాట్లాడాను. మాట్లాడితే చెప్పారు, మా కావేరి అందరిని అంత కలుపుకుంటే వెళ్ళిపోతుంది, వాళ్ళ నాన్న నన్ను కొడతా ఉంటాను. చాలా చాలా ఫన్ ఉంటుంది మ్యామ్ తో, చాలా స్వీట్ గా అలానే మాట్లాడతారు, క్యాజువల్ గా మాట్లాడతారు, పంచులు పడతాయి అలా. అండ్ అజయ్ గారు మిమ్మల్ని కూడా వడేస్తారు కదా, అది అది అంటే లైక్ ఏంటి, లైట్ గా తగిలిందా? సారీ అజయ్ గారు, ప్రతిసారి చెప్తున్నాను, బట్ కాదు, అజయ్ గారు కొట్టాలి అనుకోలేదు అసలు, పైన ఇలా అన్నారు. బట్ లైట్ గా టచ్ అయింది కెమెరాకి, చీట్ అవుతుంది కొంచెం అని చెప్పి. తగిలినప్పుడు, అంత పెద్ద చేయి తగిలినప్పుడు కొంచెం ఇంపాక్ట్ ఉంటది. అండ్ యు నో వన్ థింగ్, అజయ్ గారు కూడా ఒక ఫీమేల్ గెటప్ తో ఒక మూవీ చేశారు. అవును, పొట్టేల్. అవును, చూసారా? క్యారెక్టర్ కి చాలా పేరు వచ్చింది అని చెప్పారు, చూడలేకపోయాను నేను. సో బేసికల్ గా ఏంటంటే పుష్పరాజ్ వాళ్ళు అన్న కదా, మరి ఏ లెవెల్లో చేయాలి, వేరే లెవెల్లో అని చెప్పి అప్పట్లో చాలా మంది పాప అడిగారు, అంటే లైక్ మీ తమ్ముడు వేసాడు, మీరు కూడా వేసారా అని చెప్పేసి. అండ్ ఎస్, అల్లు అర్జున్ గారి గురించి చెప్పండి. బికాస్ నేను ఎందుకు అల్లు అర్జున్ గారి గురించి అడుగుతున్నానంటే, మూవీకి పాజిటివ్ టాక్ ఎంత వచ్చిందో ఒక 50% నెగటివ్ టాక్ కూడా ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ ఏంటి, అంత ఎలివేషన్స్ అవసరమా, రష్మిక గారికి అల్లు అర్జున్ గారికి అంత రొమాన్స్ అవసరమా అని. బట్ బేసిక్ గా పుష్ప గురించి తెలిసిన వాళ్ళు ఏంటి అని అంటే, పుష్ప పార్ట్ 1 కంప్లీట్ అయిపోయినప్పుడు ఆయన పుష్పరాజ్ ఒక స్టేజ్ లో వెళ్ళాడు అంతే. బట్ వాట్ కెన్ హీ డూ అన్నది ఫస్ట్ హాఫ్ చూస్తే కానీ అర్థం కాదు. దెన్ ఓన్లీ సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్ వస్తుంది. సో ఈ పాయింట్స్ మీద చాలా మంది, ఒక 50% పీపుల్ నెగటివ్ గా మాట్లాడుతున్నారు. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? పుష్ప అనేది ఒక పెద్ద స్టోరీ, ఆల్రెడీ సుకుమార్ సార్ రాసుకున్న స్టోరీ, ఒక స్టోరీ. దానిలో ఒక చంక్ ఆఫ్ ద స్టోరీ మీరు పార్ట్ 1 లో చూసారు, ఒక చంక్ ఆఫ్ ద స్టోరీ పార్ట్ 2 లో చూసారు. ఇది నాకు అనిపించింది మాత్రమే. సో అది అలా ఉంది కాబట్టి ఇది అలానే ఉండాలని లేదు. మీరు చూస్తుంది ఒక ఫార్వర్డ్ జర్నీ. ట్రూ. అండ్ బన్నీ సార్ గురించి చెప్పాలంటే వన్ మ్యాన్ షో అని చాలా సినిమాలకు అంటూ ఉంటారు. అది ఎంతవరకు ప్రతిసారి ఓకే అవుతుందో నాకు తెలీదు. ప్రతిసారి అలా 100% 1 మ్యాన్ షో అలా చూపించింది కూడా ఎవరున్నారో నాకు తెలియదు. బట్ పుష్ప 2 1 మ్యాన్ షో, ట్రూ, ఫర్ షూర్. సో అందులో అసలు డౌటే లేదు. సో మీరు చూసిన పార్ట్ 1 ఒక స్టోరీ, పార్ట్ 2 దాని ప్రోగ్రెషన్, పార్ట్ 3 దాని నెక్స్ట్ ఉంటుంది. నేనైతే దాన్ని అలానే చూస్తున్నాను. అండ్ ఇంకా రొమాన్స్ విషయానికి వస్తారా, బ్యూటిఫుల్ కపుల్ గోల్స్ అవి. పెళ్లి అర్థం చేసుకుంటారా మీరు? మ్యారీడ్ రిలేషన్షిప్ లో అంటే వచ్చే ఫీలింగ్స్ అంతే. చాలా మంది ఓపెన్ గా ఎవరు చూపిస్తున్నారు, ఎవరు మాట అలానే ఉండదా ఫీలింగ్. రొమాన్స్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటది. అండ్ స్పెషల్లీ మ్యారీడ్ కపుల్ మధ్యలో అది ఉండాలి. అది అసలు చచ్చిపోకూడదు అలాంటి ఎమోషన్. ఇప్పుడు వాళ్ళే చెప్పారు, చచ్చిపోకూడదు అలాంటి ఎమోషన్. ఓకే, డన్. సో ప్యూర్ కపుల్ గోల్స్ అవి నా విషయం, నన్ను అడిగితే మాత్రం. ఓకే,
చాలా గట్స్ ఉండాలి అది అలా మ్యారీడ్ రిలేషన్షిప్ ని అలా చూపించడానికి అండ్ అలా పర్ఫార్మ్ చేయడానికి కూడా హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ అంటే లైక్ ఎలాగో ఫీలింగ్స్ గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ సీన్ చూస్తున్నప్పుడు అల్లు అర్జున్ గారు క్యూట్ అనిపించింది? విచ్ వన్ దట్ పాదంతో తగ్గేదేలే, రియలీ క్యూట్. ఓకే, ఒక నేషనల్ అవార్డ్ విన్నర్, టు బి వెరీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ట్రైలర్ చూసిన తర్వాత మై ఒపీనియన్ ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ అయ్యుండి కూడా దట్ అలా చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే నేషనల్ అవార్డ్ విన్నర్ అయినా ఐకాన్ స్టార్ అయినా బన్నీ సార్ మైండ్ లో ఒకటి ఉన్నది ఏంటంటే కథకి ఏం కావాలో అది చేయాల్సిందే. హీ విల్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు ద డైరెక్టర్. అంత పెద్ద స్టార్ అయినా కూడా సుక్కు సార్ ఏమైనా చెప్తే ఆయన చేతులు కట్టుకుని ఇలా వింటారు. విని ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుని ఓకే సార్ విజన్ ఇలా ఉంది అని చెప్పి నేను సెట్ లో డైరెక్ట్ గా చూసాను. అండ్ ఇట్ ఇస్ సో ఇన్స్పైరింగ్ టు వాచ్ సచ్ స్టార్ లైక్ దాట్. ఓకే, అండ్ సంధ్య థియేటర్ లైన్ ఇష్యూ తెలుసా మీకు? విన్నానండి. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో ఆ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్ గా అయింది. ఎవరు అనుకోలేదు, అసలు ఎవరు అనుకోరు కూడా అలా జరగాలని. సో చాలా మంది ఏంటి అని అంటే బ్లేమ్ చేయడం ఒకటి మూవీ టీమ్, ఇంకొకటి అల్లు అర్జున్ గారి మీద. బికాస్ అంటే లైక్ ఆ రోజు ఆయన అక్కడికి రావడం వల్ల ఇలా జరిగింది. అండ్ దట్టు బయట ఒకరు చనిపోతే ఆయన లోపలే కూర్చొని మూవీ చూస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ హీరో అండ్ ఆయన ఆర్మీ అని అంటున్నారు ఏంటి అని సో కాల్డ్ కొంతమంది ఒక వీడియోస్ పోస్ట్ చేయడం. బట్ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ గారు, టు బి వెరీ ఫ్రాంక్ చెప్తున్నాను. బట్ స్టిల్ నాకు అది విన్న తర్వాత ఎందుకబ్బా ఆయన తప్పే ఉంది, ఆయన మూవీ వచ్చి చూస్తున్నారు, తెలిసిన తర్వాత ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తే కానీ ఆయన సక్సెస్ మీట్ పెట్టుకోలేదు. సో వాట్ యు వాంట్ టు సే అబౌట్ దట్? అంటే లైక్ వెన్ బ్లేమ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ బ్లేమ్ వెళ్తూ ఉంటే, ఇప్పుడు తెలిసాక కూడా ఆయన వెళ్ళి సినిమా చూసారని ఎవరన్నారో నాకు తెలియదు. అంత ఇన్సెన్సిబుల్ గా ఎవరు ఉంటారండి? సెట్ లోనే ఎవరికైనా చిన్నది ఏదైనా తగిలితేనే ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి చెక్ చేస్తారు. ఓకేనా, ఏమైనా ఫస్ట్ ఎయిడ్ తీసుకురండి లేదా డాక్టర్ తీసుకురండి అని చెప్తారు. తెలిసి అలా చేసి ప్రాణం అది అలా ఎలా తెలిసి అలా చేసి ఉండరు ఖచ్చితంగా. బన్నీ సార్ కూడా ప్రెస్ మీట్ లో అన్నారు కదా, తర్వాత తెలిసింది అండ్ హీ ఫెల్ట్ బ్యాడ్. డెఫినెట్ గా ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది జరిగింది. యాజ్ ఎ టీమ్ వీఆర్ ఆల్ వెరీ సారీ దట్ దిస్ హ్యాపెండ్ ఇలాంటి సెలబ్రేషన్ లాంటి ఒక మూవీలో. అండ్ టీమ్ కూడా అండ్ బన్నీ సార్ టీమ్ కూడా చెప్పారు కదా, అనౌన్స్ చేశారు వాళ్ళ ఫ్యామిలీకి ఇమోషనల్ గా సపోర్ట్ ఉంటాము అండ్ ఎప్పుడైనా వాళ్ళ కిడ్స్ ఫ్యూచర్ కి సపోర్ట్ ఉంటాము అని చెప్పి. అంతకన్నా నాకు తెలిసి గ్రేటెస్ట్ రెస్పాన్స్ ఏం ఉండదు. ఓకే, అండ్ మేబీ అంటే ఇది మీకు సంబంధం లేని విషయం కావచ్చు, బట్ బన్నీ గారిని మీరు దగ్గరగా ఉండి చూసారు కాబట్టి ఈ జర్నీ ఉంది కాబట్టి సో ప్రోస్ అండ్ కోన్స్ కొంచెం తెలిసే ఉంటుంది. ఎక్కువ ట్రోలింగ్స్ అండ్ మీమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు దొరుకుతారా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ మనిషి మంచి అతను, ఆయన పాపం మనసులో ఏదున్నా మాట్లాడిస్తూ ఉంటారు. సో అంటే లైక్ వెన్ యూ లిసన్ ఒక మంచి మనిషి గురించి ఇలాంటి ట్రోలింగ్స్ ఇలాంటి మీమ్స్ వస్తున్నప్పుడు కావచ్చు, కరెక్ట్ ఆన్సర్ పడింది అన్న టైంలో పుష్ప గురించి ఎంత పాజిటివిటీ ఉందో దానికి కొంచెం తక్కువైనా నెగటివిటీ ఉంటుంది. అసలు పర్సనల్ గా ఒక మూవీ పార్ట్ కావచ్చు, అరల్స్ బన్నీ గారిని దగ్గరగా చూస్తున్న పర్సన్ గా కావచ్చు, ఎలా తీసుకుంటారు దీన్ని? బన్నీ సార్ యాజ్ అ పర్సన్ అండ్ యాజ్ అ హీరో, ఫర్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్ హీ పుట్స్ టు ద ఫిల్మ్స్, ఏది గ్రాంటెడ్ గా తీసుకోకుండా హీ డిజర్వ్స్ ఆల్ ద లవ్ ఫర్ హిస్ హార్డ్ వర్క్ అండి. ఇంకా అది మనం వెళ్ళి ప్రతి ఒక్కరికి ఎవరికి మనం ప్రూవ్ చేయనవసరం లేదు. ఎవరు వాళ్ళ ఇష్యూస్ బట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళకి ఎలా ఉంటే అలా అర్థం చేసుకుంటారు. యాజ్ అ స్టార్ అండ్ ఆయన చేస్తున్న ఆర్టిస్ట్ వాల్యూస్ కి, ఆయన చేస్తున్న పనికి ఎవరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పనవసరం లేదు. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. దగ్గరగా చూసి దగ్గరగా వచ్చిన అవకాశం ఉంటే వాళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. అట్ ద ఎండ్ మనం చేసిన కష్టం ఎక్కడికి పోదు. సినిమా విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. ట్రూ, సినిమా ఈజ్ స్పీకింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. ద హార్డ్ వర్క్ ఈజ్ స్పీకింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. ట్రూ. నాకు తెలిసి నెక్స్ట్ టైం నుంచి సిస్టర్ ఆర్ మంచి మరదలు ఇలాంటి క్యారెక్టర్స్ ఏమైనా వస్తే ఫస్ట్ మా పావని గారిని వెతుక్కుంటారని. హీరోయిన్ అదా? నేను అదే చెప్తున్నా, మరదలు. నేను అన్నది అదే, సిస్టర్ అని ఎందుకు అన్నానంటే ద బాండ్ బిట్వీన్ యూ అండ్ అల్లు అర్జున్ గారు నాకు ఎక్కడ చిన్న అయినా పెద్ద అయినా అట్లా అనిపించలే. అఫ్ కోర్స్ ఇన్నోసెంట్ హీరోయిన్స్ ఎవరైనా కావాలి అని అంటే ఫస్ట్ మీరు వస్తారండి. పరేషన్ చూసిన వెంటనే నాకు అర్థమైంది. సినిమా చూసిన సేపు ఏమనుకున్నా తెలుసా, అమ్మా నేనే అనుకుంటే నన్ను మించినట్టుంది ఏంటి పిల్ల అనుకున్నాను. నాకు అంత కనెక్ట్ అవుతున్నారు మీరు. అండ్ ఏ సినిమానో నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు, సౌందర్య గారి ఒక మూవీలో ఆవిడ కొంచెం కర్లీ హెయిర్స్ టైప్ ఉంటాయి. సో ఇప్పుడు మీ లుక్ అట్లా ఉంది.
యూ లుక్ లైక్, అంటే నాకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మూవీ గుర్తు రావట్లే, బట్ మీ ఆ ఫేస్ కట్ అది అలా ఉంది. సో నాకు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం, వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ. ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారా? ఇన్సెక్యూరా? ప్రాజెక్ట్ అంటే లైక్ ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, మీరు ప్రాజెక్ట్ నేమ్ ఒకవేళ మెన్షన్ చేద్దాం అనుకున్న డ్యూరింగ్ షూటింగ్ పీరియడ్ కావచ్చు, చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యింది? డ్యూరింగ్ షూట్ అయితే నేను అసలు ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వలేదండి. నేను వెళ్ళిన షూట్స్ కూడా అలా, నేను నాకు వాల్యూ ఉన్న చోటనే నేను వెళ్ళి షూట్ చేసుకుంటూ వచ్చాను. బట్ జనరల్ లైఫ్ లో ఇన్సెక్యూరిటీస్ అందరికీ ఏదో ఒక టైంలో హిట్ అవుతూ ఉంటాయి. లైక్ ఏం చేయొచ్చు, మనం ఒక పట్టుదలగా ఒకటి ఏదైనా ఎదగాలనుకున్నప్పుడు, ఒక కెరియర్ లో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నట్టుగా అవకాశాలు ఎప్పుడైనా రాకపోతే క్వశ్చనింగ్ ఉంటుంది చాలా, మనం ఏమి ఇంకా ఎక్కడ ఏ ఏరియాస్ లో ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. అలాంటి టైంలో క్రాస్ క్వశ్చనింగ్, ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకేం చేయాలని ఆలోచించాను, కానీ ఇన్సెక్యూరిటీ విల్ నెవర్ హెల్ప్. ఓకే, ఎనీ స్ట్రగల్స్? మాకు తెలియని స్ట్రగల్స్ ఏమైనా? ఎవరికి ఉండవు స్ట్రగల్స్? ఉన్నాయి, స్ట్రగల్స్ అఫ్ కోర్స్ నాకు ఉన్నాయి, బట్ ఎందుకు అడుగుతున్నాను అని అంటే, స్ట్రగల్స్ లెసన్స్ కూడా అవుతూ ఉంటాయి మనకి కొన్నిసార్లు, అండ్ అవే స్ట్రగల్స్ మనకి టర్న్ పాయింట్ కూడా అవుతూ ఉంటాయి. ఈ రోజు మీరు పుష్ప 2లో ఒక ప్రామినెంట్ క్యారెక్టర్ పడి అల్లు అర్జున్ గారి గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో మీ గురించి అంత మాట్లాడుతున్నారంటే ఎంత స్ట్రగుల్ ఉంటుంది. మిర్రర్ ముందు నించొని ఆ రోజు ఏడ్చిన నా కళ్ళు కావచ్చు, బాధపడ్డ నా మనసు కావచ్చు, ఈ రోజు సక్సెస్ అయ్యాను అని చెప్పి, అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? డెఫినెట్ గా ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో స్ట్రగుల్స్ ఉంటాయండి. ఫస్ట్ లో నేను హీరోయిన్ అవుతాను అని చెప్పే నమ్మకం నాకు లేదు, ఎవరు నమ్మలేదు కూడా. నువ్వేంటి హీరోయిన్ ఏంటి అసలు? ఇప్పుడు అదే స్పెషల్లీ తెలుగు అమ్మాయిలు హీరోయిన్ అన్న పదం వాడడానికి కూడా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. అసలు ఓకే, సినిమాలు అంటే మీరు మీ నోట్ నుంచి కూడా ఫస్ట్ హీరోయిన్ అన్న పదం రాలేదు చూడండి. దట్స్ వేర్ వీఆర్ ఆల్ షుడ్ బ్రేక్ ఇట్. సినిమాకి హీరోయిన్ హీరో కథకి బట్టి, కథకున్న డిమాండ్ బట్టి అవుతారు. సో స్ట్రగుల్స్ అనేవి డెఫినెట్ గా ఉంటాయి. అది ఏమి లేకుండా ఊరికి రెడీగా చేతిలో వచ్చేది కాదు ఆపర్చునిటీస్, సక్సెస్. కానీ మనల్ని మనం చాలా ఏమంటారు, డిఫరెంట్ జోన్స్ నుంచి బయటపడి పాజిటివ్ గా బయటకు వచ్చి పని చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో దిస్ ఆల్ అ ప్రాసెస్. సో ఇఫ్ అంటే లైక్ ఇప్పుడు ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీస్ చాలా తక్కువ మంది అండ్ చాలా డేరింగ్ గా ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేసే స్టోరీస్ కొన్ని ఉంటాయి. సో మీకు ఇప్పటి వరకు ఏమైనా ప్రామినెంట్ గా ఫీమేల్ ఓరియంటెడ్ స్టోరీస్ ఏమైనా వచ్చినాయా? ఇప్పటి వరకు అలా ఏం రాలేదండి. వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఒకళ్ళు వస్తే, అంటే లైక్ అఫ్ కోర్స్ యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్, బట్ స్టిల్ త్రూ అవుట్ ద మూవీ నాకు వచ్చిన టాలెంట్ మొత్తం నేను చూపించుకోవాలనుకుంటున్నాను అని, బికాస్ ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. ఒక మూవీ స్టార్ట్ అవ్వాలని అంటే హీరోనే మెయిన్ అవ్వాలి. వై కాంట్ బి అ హీరోయిన్ మెయిన్ లీడ్ క్యారెక్టర్? ఎందుకు అవ్వకూడదు? అలా సెపరేషన్ ఏం లేదు. కథలు నేను ఇందాక చెప్పినట్టు కథలు మారుతున్నాయి కదా, కథలు ఎక్స్ప్లోర్ అవుతున్నాయి కదా. కథలో మెయిన్ అది అమ్మాయి అయితే అమ్మాయి ఇప్పుడు ఘాటి వస్తుంది. ఘాటి టీజర్ ఇస్ బ్యూటిఫుల్, పవర్ఫుల్. కథ లాంటిది. ఎక్కడో మేబీ ఐ డోంట్ నో ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు క్రిష్ గారు. టీజర్ ఇస్ సూపర్ పవర్ఫుల్, మామూలు కాదు. సో ఆ కథ బట్టి అది అమ్మాయి అబ్బాయి అని అప్పుడు డిసైడ్ అవుతారు. ఇప్పుడు అన్ని మారిపోతున్నాయండి, ఇప్పుడు ఆడియన్స్ కూడా ఫైటింగ్ వస్తుంది. ఇప్పుడు పైగా బన్నీ సార్ ని అంత రోప్ వర్క్ చూసి ఫైట్లు చేసి చూడడం వల్ల నేను కూడా కొంచెం నేర్చుకున్నా. మీ చిన్న ఆయనకి చెప్పక మనం నచ్చి కొడతారు మళ్ళీ. ఓకే, సో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చేయడం ఇష్టమే అన్నమాట? చాలా ఇష్టం. ఓకే, సో ఇవన్నీ పెట్టి మనం విజయశాంతి గారు చేసినట్టు ఐపీఎస్ ఐఏఎస్ స్టోరీస్ చేయొచ్చేమో. బట్ లిటరలీ చెప్పాలంటే మంచి, నాకు ఎందుకు సౌందర్య గారి ఫేస్ ఇంతకు నుంచి గుర్తొస్తుంది, నేను డైవర్ట్ అవుతున్నాను. ఓకే, డన్. సో ఓకే, ఫేవరెట్ హీరో నేను మూడు ఆప్షన్స్ చెప్తాను. ఓకే, ఆ 3 ఆప్షన్స్ యూ హావ్ టు చూస్ హీరోస్ పేర్లు చెప్పాలి. ఇలాంటి కష్టం, అందుకే నేను క్యారెక్టర్స్ చెప్తాను, మీరు చెప్పండి. సినిమాలో క్యారెక్టర్సా? నేను సినిమాలో క్యారెక్టర్స్ చెప్తానండి. అంటే లైక్ మరదలు, సిస్టరు, వైఫ్, గర్ల్ ఫ్రెండ్, ఇవి 4 ఉన్నాయి. సో హీరోస్ చెప్పండి మీరు. అలానా? అలా అయితే అస్సలు హీరోయిన్ ఫిక్స్. అదేనండి, వీళ్ళందరూ హీరోయిన్స్, మీకు అర్థం కావట్లా. ఒకటి బావ మరదల స్టోరీ, ఇంకోటి అన్న చెల్లెల స్టోరీ, ఇంకోటి వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ, ఇంకొకటి హీరో చిక్కులో పెట్టేశారు. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, అన్ని మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చెప్పాను మీకు. అస్సలా మీ దగ్గర అన్ని కథలు ఉన్నాయా? ఉన్నాయి. అలాంటి కథలు ఉన్నాయి. అలాంటి కథలు ఎవరిని పిక్ చేద్దాం చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్పండి. సరే, నేను 4 హీరోల పేరు చెప్తాను, ఏ క్యారెక్టర్స్ ఎవరిని చూస్ చేసుకుంటారో మీరు చెప్పండి. సరే చెప్పండి. ఓకే, డన్. సో పుష్పాన్ని మర్చిపోతాం కాసేపు మనం, ఓకేనా?
సరే నేను ఫస్ట్ చెప్పింది గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే, నలుగురు పేర్లు చెప్తాను. సో నలుగురులో ఒకరిని పిక్ చేసుకోవాలి మీరు. ఓకే, విజయ్ దేవరకొండ గారు, సిద్ధు జొన్నలగడ్డ గారు, నాని గారు, నాగశౌర్య గారు. ఈ నలుగురులో గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్. గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ అస్సలు తగ్గేదేలే. అబ్బా ఆహా, ఈ నలుగురులో మళ్ళీ తర్వాత నలుగురు ఆప్షన్ ఇస్తానండి, కంగారు పడకండి. రెండో ఆప్షన్ మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోయారు కదా. నేను మర్చిపోయాను, గుర్తుంది నాకు. చెప్పండి. సిద్ధు జొన్నలగడ్డ గారు, విజయ్ దేవరకొండ గారు, మన చిచ్చి ఏంటిది మర్చిపోయాను. సరేనండి, గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ సిద్ధు నాని గారు. ఎట్ట మర్చిపోతున్నా? సిద్ధు జొన్నలగడ్డ గారు, విజయ్ దేవరకొండ గారు, నాని గారు, నాగశౌర్య గారు. ఈ నలుగురులో యాజ్ అ గర్ల్ ఫ్రెండ్ గా ఎవరికి చేయాలన్నది? నాని గారు. నాని గారు. ఓకే సూపర్. ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ అన్నమాట. అస్సలు చేయను. ఎవరికి చేయరా? చేయరా? మీరు ఇచ్చే ఆప్షన్స్ కూడా నేను ఎవరికి చేయను. ఇవిడేంటిది నాకు ఆప్షన్స్ ఇస్తున్నారు? క్వశ్చన్ బాలేమా? ఓకే, కానీ సిస్టర్ ని తీసేద్దాం. ఎవరు చేస్తారండి సిస్టర్ క్యారెక్టర్? మా పావని గారు చేయరు. ఓకే డన్. నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది. వైఫ్. ఓకే, వైఫ్ క్యారెక్టర్ అయితే నవీన్ పోల్శెట్టి గారు. ఓకే ఓకే, అగైన్ విజయ్ దేవరకొండ గారు. ఓకే, దెన్ ప్రభాస్ గారు. ఓకే, మహేష్ బాబు గారు. ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పారు? వైఫ్. ఏంటంటే మీరు నాకు పరీక్షలు పడుతున్నారు. నాని గారు. అదేంటది గర్ల్ ఫ్రెండ్? నేను ఆప్షన్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు మీరు చెప్పే కట్అవుట్ లేవు, నాకు సెట్ అవట్లేదు. ఎందుకు అవ్వదండి? చెక్క ఇట్లా ఇట్లా ఒక లేదు. హాయ్ నాన్న చూసాను, నాకు చాలా ఇష్టమైన సినిమా. సో అందులో వైఫ్ క్యారెక్టర్ బాగుంటది. సో అలాంటి క్యారెక్టర్ ఏదైనా వస్తే చెప్పు. సో గర్ల్ ఫ్రెండ్ అయినా వైఫ్ అయినా నాని గారికే యాజ్ అ క్యారెక్టర్. యా. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ యాంటాగనిస్ట్ క్యారెక్టర్? యాంటాగనిస్టా? అంటే లైక్ ఫీమేల్స్ యాంటాగనిస్ట్ చేస్తే. అండ్ సారీ, నేను చాలా లేట్ గా చెప్తున్నాను, ఏమనుకోకండి. యువర్ ఐస్ ఆల్సో పర్ఫార్మెన్స్. మీ ఐస్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. అంటే లైక్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్ బై ఐస్ అనమాట. దట్స్ వై ఒకవేళ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ వస్తే ఎవరితో బాగుంటది? ఎవరితో చేయాలని, ఎవరికి చేయాలనుకుంటా? ఆప్షన్స్ ఇవ్వన్నా. ఏంటక్క ఏం అడిగినా ఆప్షన్స్ అడుగుతావు మళ్ళీ. నేను పరీక్ష మీకు. అవునా? సరే డన్. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, మహేష్ బాబు గారు. యాంటాగనిస్ట్. ఎస్, మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు. మరి బాలకృష్ణ గారు తోడగొడితే నేను వెళ్ళి అక్కడ ఎగిరి పడతా. వాళ్ళ తమ్ముళ్ళు ఇదే. సూపర్ సూపర్ అసలు. అంటే సీనియర్ ఆర్టిస్ట్. ఏదో ఆప్షన్ తీసుకోవాలని చెప్పి ఏదో చెప్తున్నాను అంతే. ఎందుకు ఇప్పుడు అలా అనుకుంటే మరి వరలక్ష్మి శరత్ కుమార్ గారు చేశారు కదా వీరసింహారెడ్డి రోజు. యాంటాగనిస్ట్ మామూలు క్యారెక్టర్ కాదు అది. మచ్చా సారీ, ఫ్రెండ్ లాగా వచ్చేసింది, సారీ. ఓకే, ఒక విషయం చెప్తాను. అంటే యు ఆర్ అ పర్ఫార్మర్. సో మిమ్మల్ని ఎట్లా క్యారెక్టర్ వైజ్ యూజ్ చేసుకుంటారు అనేది డైరెక్టర్ మీద డిపెండెడ్. సో ఆ క్యారెక్టర్ ఏదైనా ఆపోజిట్ లో పర్సన్ ఎవరు ఉన్నారైనా సరే మీరు న్యాయం చేయగలరు. బికాజ్ అంత పెద్ద ఫైట్ జరుగుతున్నప్పుడే మీరు మీ పర్ఫార్మెన్స్ ని మర్చిపోలా. నాకు వావ్ అనిపించింది ఎక్కడో చెప్పనా, అక్కడ ఆపోజిట్ పర్సన్ ఒక పర్సన్ ని కరిచి ఇటు పడిపోయిన వెంటనే మీరు అటు నుంచి వస్తూ యు కవర్ యువర్ బాడీ. దట్స్ మై బ్యూటిఫుల్ షాట్. ఎస్. అండ్ చిన్న చిన్న మైనర్ ఉంటాయి కదా ఎక్స్ప్రెషన్స్, అవి మీరు చాలా బాగా ఇస్తారు. థ్యాంక్ యూ అండి. ఈ వాలిడేషన్ కోసమే నేను వెయిట్ చేస్తాను. బికాస్ ఫైట్ రియాక్షన్స్ చాలా కష్టం. అవును, సీన్ డైలాగ్ ఉన్నప్పుడు అదంతా చేసేయచ్చు, కానీ డైలాగ్ లేనప్పుడు పర్ఫార్మ్ చేయడమే చాలా చాలా కష్టము. అండ్ దట్ ఫైట్ రియాక్షన్ ఆ ఇంటెన్సిటీ తగ్గకుండా చేయాలంటే అసలు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత బాగా ఇట్లా అంటే ఇట్లా ఇస్తారు. అండ్ దట్టు మన తెలుగు అమ్మాయి అనేసరికి ఇంకా చెప్తున్నాం కదా తగ్గేదేలే. కానీ 3కి ఎవరెవరికి దండలు పడతాయా అని ఈ క్వశ్చన్ మాత్రం మీరు వదలట్లేదుగా. వెయిట్ చేయండి, పార్ట్ 3 ర్యాంపేజ్ కోసం వెయిట్ చేయాలి. ఓకే, బట్ ఫైనల్ ఓవరాల్ గా పుష్ప 2 ఓవరాల్ గా సినిమా చూసి సినిమా చేసి నేను ఇది నేర్చుకున్నాను అంటే ఏం నేర్చుకున్నాను? చాలా కష్టపడి పనిచేయాలి. అప్పుడే అంత పెద్ద పెద్ద సినిమాలు, అంత మంచి మంచి ఆపర్చునిటీస్ పాసిబుల్ అవుతాయని నేర్చుకున్నాను. ఓకే, అండ్ స్టోరీ సెలెక్షన్స్ లో తీసుకునే జాగ్రత్తలు ఏంటి? కథ మనకి బాగా నచ్చాలి, ఏదో ఇంపాక్ట్ ఉండాలి, క్రియేట్ చేయాలి. అండ్ అది ఒక ఆడియన్ ప్లేస్లో ఉండి మనము వినాలి, చూడాలి. అండ్ ఆ కథలో నేను వాల్యూ యాడ్ చేసేలాగా నా పాత్ర కూడా ఉండాలి. ఓకే, అండ్ చిన్న చిన్నవి ఆర్టిస్ట్ అయిపోతే చిన్న చిన్న హ్యాపీనెస్ అని కోల్పోతుంటారు. అంటే సరదాగా బైక్ మీద వెళ్దాం, సరదాగా సినిమాకి వెళ్ళి చూద్దాం, సరదాగా ఎక్కడికైనా వెళ్దాం, ఇలాంటివి కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి జనాలు గుర్తుపడడం మొదలు పెట్టినప్పుడు. అలా ఎప్పుడైనా పావని గారికి జరిగిందా పుష్ప 2 తర్వాత?
ఇప్పుడిప్పుడే జరుగుతుంది. నేను ఇప్పుడు బయట తిరుగుతున్నప్పుడు జరుగుతుంది. నేను కాయగూరలు కొనడానికి మార్కెట్ కి వెళ్ళినా ఇప్పుడు కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ఏ పుష్పట్టులో రప్ప రప్ప ఫైట్ అమ్మాయి అదేనా? అవునవును. ఓకే. సో కొంచెం ఆ ఇబ్బంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇదంతా నాకు కొత్త. చూడాలి నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అని. ఆ ఇబ్బంది అయినా కొంచెం హ్యాపీగా ఉంది కదా. ఆఫ్ కోర్స్ ఇది మరి మనకి పేరు కావాలంటే కొన్ని ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. ఓకే. సో ఇప్పటికైతే మా హీరోయిన్ పాప బిజీగా ఉన్నారు కాబట్టి, సో నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్? నెక్స్ట్ కొన్ని మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. నేను లీడ్ గా చేసిన ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. వావ్. యా, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. వచ్చాక మాట్లాడదాం, చాలా ఉంది మాట్లాడడానికి. కానీ అక్క తెలుగులో అంటే ఐ మీన్ సో ఇప్పుడు మీరు నాకు తెలిసి పుష్ప 2 ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజ్ అయింది కాబట్టి కేరళ, తమిళ్, మలయాళం డెఫినెట్లీ యూ గోట్ ఆఫర్స్. బికాస్ అటు సైడ్ కర్లీ హెయిర్స్ అమ్మాయిలకి మామూలు ఫ్యాన్స్ బేస్ కాదు, వేరే లెవెల్. ఎందుకంటే సాయి పల్లవి గారు కావచ్చు, మన ఆవిడ పేరు అనుపమ పరమేశ్వరన్ గారు కావచ్చు, తిడతారు నన్ను, తిట్టుకోకండి గుర్తు రాలేదు. ఓకే, సో వాళ్ళిద్దరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో లైక్ వచ్చేస్తుంది. కొంచెం డెఫినెట్లీ వస్తుంది. కాబట్టి మీకు చెప్పండి కదా, స్టోరీ సెలెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. మంచి స్టోరీ ఒకటి వస్తే డెఫినెట్లీ ప్లీజ్ మీరు కూడా ఏదైనా మంచి స్టోరీ ఏంటి ఇవ్వండి. ఐఎమ్ ఓపెన్ ఫర్ స్టోరీస్. డెఫినెట్లీ రాస్తా. ఇవాళ రాత్రి వెళ్ళి కథ కూర్చొని రాస్తాను. అమరన్ లాంటి స్టోరీ రాస్తాను మీకు. మామూలు కాదు. చేద్దాం. చూసారా అమరన్? సినిమా షూటింగ్ లోనే పర్లేదులేండి. ఈ క్వశ్చన్ పుష్ప 2 ఎవరికి నేను అడగలేను. బికాస్ యూ ఆల్ అండ్ నాకు తెలిసి రిలీజ్ కి ఒక 5 days 6 days ముందు కూడా షూటింగ్ వరకు, ఒక 1 week ముందు వరకు వి వర్ వర్కింగ్ షూటింగ్. ఓకే. అండ్ నాకు తెలిసి క్రాంతి గారు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, అదే ఇంటర్వ్యూ అయిపోయిన నెక్స్ట్ డే నాకు షూట్ ఉందండి, నేను వెళ్ళాలండి అని చెప్తుండేవారు. సో ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ విత్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. తొందరలో, అతి తొందరలో మిమ్మల్ని మళ్ళీ మేము స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాం. పుష్ప 3లో వద్దు, ఎవరి ఫోటోలకి దండపడద్దు, అందరూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మా పుష్ప గడికి పాప ఇంటి పేరు వచ్చింది. సో అందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, లవ్లీ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఫ్రైడే పోస్టర్.